హలో అందరికీ పూరీలు పొంగుతూ మంచిగా టేస్టీగా హోటల్లో లాగా రావాలంటే పిండి కలిపే విధానంలో కూడా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకున్నా చూద్దాం. పూరితోటి పూరి కర్రీ. ఫస్ట్ శనగపిండిని 2 నుండి 3 టేబుల్ స్పూన్లు తీసుకొని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా ఈ శనగపిండి మిశ్రమాన్ని. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక సరిపోని పచ్చిమిర్చి వేసుకోవాలి. సరిపోని పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఆలుగడ్డని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా పట్టే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మంట చిన్నగా పెట్టి పోపులో వేగనివ్వాలి ఉడికించిన ఆలుగడ్డను. తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. పోసుకున్నాక ఇందులోనే ఇందాక మనం కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాల దాకా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా పూరి కర్రీ హోటల్లో లాగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పూరి కర్రీ తయారైంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారాక కొంచెం చిక్కబడుతుంది. తర్వాత గోధుమ పిండి తీసుకోవాలి. తీసుకొని ఒక కప్పు రవ్వ వేసుకున్నాను, ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం 2-3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పూరి అనేది చాలా మంచిగా పొంగి ఎక్కువసేపు ఫ్లఫీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా రవ్వ చక్కెర వేయడం వల్ల చాలా బాగుంటుంది పూరి. తర్వాత నీళ్లు కొద్దిగా పోసుకుంటూ పిండి పిసుకోవాలి. ఈ విధంగా పిండి పిసుకున్నాక ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మంచిగా నానుతుంది పిండి. తర్వాత ఇలా ఒక ప్లేస్ తీసుకొని కొంచెంగా పిండి తీసుకొని పూరీలని ఒత్తుకోవాలి. ఆయిల్ రాస్తూ ఒత్తుకొని బాగా వేడి అయిన పల్లి నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడి కావాలి. పూరీకి హైగా పెట్టాలి ఫ్లేము. ఇలా నూనెలో వేసుకున్నాక ప్రెస్ చేస్తూ కిందికి ఒత్తాలి పూరిని. అలా ఒత్తడం వల్ల పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. నూనెలో తిప్పుతూ కాల్చుకోవాలి. చూసారా పూరి ఎంత చాలా బాగా పొంగిందో. ఇలా ప్రతి ఒక్క పూరి పొంగుతూనే వస్తుంది పిండి ఇలా కలుపుకుంటే. అంతే, ఎంతో సింపుల్గా హోటల్లో లాగా పూరి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హెల్తీగా గోధుమ పిండితోటి, మైదా పిండి వేయకుండా. పూరి వేసినప్పుడల్లా ఇలా కిందికి ఒత్తాలి పూరిని. ఆయిల్లో అలా ఒత్తడం వల్ల ఇలా ఫ్లఫీగా వస్తుంది పూరి.
కిందికి ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా హోటల్లో లాగా పూరి అండ్ పూరీ కర్రీ ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కాల్చిన పూరీలు చాలాసేపటి వరకు ఫ్లఫీగా క్రిస్పీగా ఉంటాయి.